హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి దోనా పౌలా వ్యూ పాయింట్. సో సన్సెట్లో అయితే ఇక్కడ కలర్స్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నాయి. ఆరెంజ్, పింక్, గోల్డెన్ షేడ్. ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద గోవా వచ్చి వీడియో తీసిన ఫీల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ లైక్ నేను 4 times వచ్చాను, కానీ ఏ టైంలో కూడా ఈ ప్లేస్కి రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి దోనా పౌలా వ్యూ పాయింట్. ఇక్కడ నుండి చూస్తే ఫుల్ ఓపెన్ అరేబియన్ సీ స్ట్రెచ్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ ప్లేస్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మండవి రివర్ అండ్ జువరీ రివర్ అరేబియన్ సీతో కలుస్తాయని చెప్తున్నారు. సో టెక్నికలీ దిస్ ఈజ్ అ రివర్ మీట్స్ ఏ సీ వ్యూ పాయింట్. సో ఇదైతే ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ అవ్వాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రీ పాయింట్. ఎంట్రీకి వెళ్ళే ముందు ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి అంట. భయ్యా టికెట్ एक ही है भाई, एक ही टिकट है. स्कैनर देना. कितने का भैया? 50 रुपीज़ अंटा टिकट प्राइस. स्कैन करोगे? స్కానర్ అయితే ఇచ్చారు. సో వచ్చేటప్పుడు రైట్ సైడ్ అయితే ఉంటుంది మీకు క్యాబిన్లా. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మీకు ఒక గేట్లా ఉంటుంది. సో ఆ గేట్ని పాస్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. అది చూపిస్తాం. సో ఎంట్రీ ఛార్జ్ వచ్చేసి 50 रुपीज़. भाई टाइमिंग्स क्या है इसका? 10 to 18. हाँ, कब से कब तक? 8 to 10. 8 to 10 అంట టైమింగ్స్ వచ్చేసి. సో అక్కడైతే క్యాబిన్లో అయితే అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడైతే టికెట్ చూపించాలి. అప్పుడైతేనే మనకు ఎంట్రీ యాక్సెస్ ఇస్తారు. నేను ఆల్రెడీ నాకు లేట్ అయిందన్న హరీలో టికెట్ తీసుకోకుండా వచ్చాను. దెన్ వాళ్ళు ఆపేసి అయితే తీసుకో బాబు అని చెప్పారు. సో ఇలా ఉంది వ్యూ, అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 360 degrees వ్యూలో రివర్ వచ్చేసి అరేబియన్ సీ దాంట్లో లైక్ మీట్ అయ్యే ప్లేస్ అంట. ఇది ఎక్సలెంట్ ఉంది. ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. ఈ విండ్, చల్లగా విండ్ వస్తుంది. ఐ మీన్ సీ బ్రీజ్ ఉంటుంది కదా, కూల్గా సీ బ్రీజ్ అండ్ సన్లైట్, ఈ ఐ మీన్ కొంచెం సన్లైట్ అండ్ ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనం బ్రిడ్జ్ మించి ఎక్స్ప్లోర్ చేస్తూ లాస్ట్ అయితే లైక్ ఎండింగ్ పాయింట్ వరకు అయితే వచ్చాము. వీళ్ళు ఎక్కడి వరకు అలా చేస్తారో చూడాలి. ఇక్కడ నుంచి లైక్ కింద ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి స్టేర్స్ కూడా ఉన్నాయి మీదికి వెళ్ళడానికి. ఐ థింక్ అది టాప్ వ్యూ అనుకుంటా నేను. సో బ్రిడ్జ్ నుంచి వచ్చిన తర్వాత వన్స్ మనం ఎంటర్ అయ్యాక ఎంట్రీ వ్యూ అయితే ఇలా ఉంది. సో అక్కడ మనం లాంగ్ డిస్టెన్స్ చూసుకోవచ్చు. షిప్ అయితే వెళ్తుంది సముద్రంలోకి. ఫ్రెండ్స్, ఇక్కడ కిడ్స్ వేసుకున్న స్లిప్పర్స్ వల్ల బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ వచ్చింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండ్ ఇగ్నోర్ చేయండి. అంటే నేను ఇది ఎడిట్ చేసేవరకు నాకు తెలియలేదు. సో సన్సెట్లో అయితే ఇక్కడ కలర్స్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నాయి. ఆరెంజ్, పింక్, గోల్డెన్ షేడ్స్ వాటర్ మీద రిఫ్లెక్ట్ అయితే ఈ సినిమాటిక్గా ఉంది. లైక్ ఒకటే ప్లేస్లో డిఫరెంట్ కలర్స్ కదా. సో అదైతే ఒక సినిమాటిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. చూడండి. సో ఈవినింగ్ టైంలో కొంచెం క్రౌడ్ పెరుగుతుంది. పార్కింగ్ కొంచెం టైట్ ఉంటుంది లైక్ నేను చూసాను కదా వచ్చే టైంలో. కానీ వ్యూస్ మాత్రం వర్త్ ఇట్. చూడవచ్చు అక్కడ ఒక అబ్బాయి ఎలా ఫొటోస్ దిగుతున్నారో. సో వ్యూ పాయింట్కి ఏదైతే కరెక్ట్ ప్లేస్. యాక్చువల్లీ లైక్ పాయింట్ ఏంటంటే ఈ వ్యూ పాయింట్ స్ట్రాటజిక్గా చూస్తే మండవి రివర్ అండ్ జువేరీ రివర్
ఇవి రెండు వచ్చేసి అరేబియన్ సీలో కలిసే రీజియన్లకి దగ్గరగా ఉంది. సో టెక్నికలీ ఇది బీచ్ అయితే కాదు. సో మనం చూస్తున్నాం కదా, అక్కడికైతే వాళ్ళు అలో చేస్తలేరు. సో ఇక్కడ వరకే ఎండింగ్ పాయింట్, అక్కడ అయితే గేట్ క్లోజ్ చేశారు. సో అదే అంటున్నాను, టెక్నికల్లీ చూస్తానైతే రివర్ ప్లస్ సీ కాగ్నిజెంట్ పాయింట్. సో క్లియర్ డేలో చూస్తేనట పోర్ట్ సైడ్ కూడా కనిపిస్తుందట ఇక్కడ నుంచి. సో మీరైతే అక్కడ చూస్తున్నారు కదా, విండ్ ఇక్కడ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సీ బ్రిడ్జ్ అయితే డైరెక్ట్గా ఫేస్ పడుతుంది, లైక్ మీరు చూడవచ్చు. అది కూడా స్టాండింగ్ హియర్ గివ్స్ ఏ వెరీ ఓపెన్ ఫీలింగ్. ఇప్పుడే స్టేజ్ నుంచి పైకి వచ్చాం. హానెస్ట్లీ ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. సీ బ్రిడ్జ్, సన్సెట్ వైబ్, కంప్లీట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. దోనపావులా ఈవినింగ్ ఫీల్ చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ వ్యూతో. సో ఇప్పుడైతే మనం కంప్లీట్లీ టాప్ నుంచి హిల్ నుంచి అయితే వీడియో తీస్తున్నాము. ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద గోవా వచ్చి వీడియో తీసిన ఫీల్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్లీ 360 degreesలో చూడొచ్చు. కంప్లీట్లీ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ సరౌండింగ్స్లో ఏదైతే ఉందో అదంతా మనం వ్యూ చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి. ఇక్కడికైతే మనము ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం కదా, ఇక్కడ మన తెలుగు ఫ్రెండ్స్ కూడా కలిసారు. సో వీళ్ళు నాకు ఇంతకుముందు చర్చ్ దగ్గర కలిసారు. సో అక్కడి నుంచి అయితే నాకు కొంచెం ఇంకా వ్లాగ్ చేసుకోవాలని వచ్చాను. సో నేను వచ్చేసరికి మళ్ళీ బ్రో అని అన్నారు. ఎవరు అని నేనైతే నేను రికగ్నైజ్ చేయలేదు, వాళ్ళే ఇంతకుముందు కలిసామని చెప్పారు. హాయ్ చెప్పండి బ్రో. సో మన తెలుగు వాళ్ళే. సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లా నార్త్ సైడ్ వచ్చినప్పుడు తెలుగు వాళ్ళని కలవడం. తెలుగు వాళ్ళు ఇక్కడ కాదు, ఎక్కడైనా ఉంటారు. థాయిలాండ్ వెళ్ళినా అక్కడ కలిసారు, ఇక్కడ. సో మన తెలుగు వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటారు. సో మనం గోవాలో ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ ప్లేస్ విజిట్ చేసి దాని గురించి మాట్లాడుకోవాలనుకున్నా దానికి ఎక్కడో అక్కడ పోర్చుగీస్ వాళ్ళతో అయితే అది టాపిక్ లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం పోర్చుగీస్ వాళ్ళే ఈ ప్లేస్ని రూల్ చేశారు కదా. సో పర్టికులర్గా ఈ ప్లేస్కి పోర్చుగీస్ వాళ్ళకి రిలేషన్, వాళ్ళతో ఏముంది, పోర్చుగీస్ వాళ్ళని తీసుకొని వాళ్ళ కాంటాక్ట్స్తో చెప్పాలంటే పోర్చుగీస్ టైంలో ఈ ప్లేస్కి దోనాపాల్ అనే గవర్నర్ డాటర్ పేరు మీద ఈ నేమ్ వచ్చింది అని చెప్తారు. సో లోకల్ లెజెండ్స్లో ఒక రొమాంటిక్ ట్రాజిక్ లవ్ స్టోరీ కూడా ఇక్కడ ఉంది. సో దో హిస్టరీ ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ కాకపోయినా ఈ ప్లేస్కి రొమాంటిక్ ఐడెంటిటీ కూడా స్ట్రాంగ్గా ఉంది. అందుకే కపుల్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటారు. లైక్ మనం ఇంతకు కూడా చూసాం కదా కపుల్స్ ఎలా ఫోటో దిగుతున్నారో. సో అది కపుల్ ఫోటో దిగడానికి దానికి స్టోరీకి మనం అనుకునే స్టోరీకి లింక్ లేకున్నా సో అలా రిలేట్ చేసి చెప్తున్నాను నేను. సో ఈవినింగ్ టైంలో సన్సెట్ చూస్తే స్కై కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయింది ఇంత చెప్పినట్టుగా. సో నేను కింద అని చెప్పాను కదా, కింద నుంచి అయినా మీద నుంచి అయినా మనం చూడొచ్చు. కింది కన్నా ఇంకా మీద నుంచి అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఆరెంజ్, గోల్డ్, పింక్ షేడ్స్ నేను చెప్పాను కదా, నాకైతే క్లియర్గా ఆ ఫీల్ అయితే వస్తుంది. సో ఆ వాటర్ మీద రిఫ్లెక్ట్ పడుతూనైతే మనం అయితే ఈ సినిమాటిక్ ఫీల్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చూడొచ్చు. ఫైనల్లీ అయితే ఇక్కడ ఎంత హై ప్లేస్లో నిల్చుంటే చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంది. అడ్వెంచర్ గోవా, పార్టీ గోవా చూసాము, కానీ ఈ ప్లేస్లో కామ్ గోవా ఫీల్ వస్తుంది. అండ్ లైక్ నేను 4 times వచ్చాను, కానీ ఏ టైంలో కూడా ఈ ప్లేస్కి రాలేదు. ఈ ప్లేస్కి ఎందుకు రాలేదంటే లైక్ ఎప్పుడు వచ్చినా లైక్ ఫేమస్ ప్లేసెస్ అంటాం, చూసిందే మళ్ళీ చూస్తాము. కానీ ఈసారి ఏంటంటే నేను వ్లాగ్ చేయాలి, అందరికీ అన్నీ చూపించాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని హిడెన్ ప్లేస్ అని కాదు, మేబీ చాలామందికి తెలుసు ఈ ప్లేస్, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ తెలియని వాళ్ళు ఏంటంటే ఇంకా అవే రిపీటెడ్ ప్లేస్కి వెళ్తారు. సో ఈ వీడియో ద్వారా ఇంకో నలుగురికి కొత్త వాళ్ళకి ఇలాంటి ఒక ప్లేస్ అనేది ఎగ్జిస్ట్ అయింది అని తెలిస్తే సో వాళ్ళకు టైం ఉంటే మాత్రం ఈ ప్లేస్ కూడా కవర్ చేయవచ్చు. ఈవినింగ్ టైంలో బెటర్. సో ఆఫ్టర్నూన్ అయితే హీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ టైం సన్సెట్. సో ఫ్రెండ్స్, గోవా అంటే బీచెస్, నేను ఎప్పుడు ఎండింగ్ నైట్లో చెప్తాను కదా. సో గోవా అంటే బీచెస్ మాత్రమే కాదు, ఇలాంటి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి గోవాలో. ఇంత మీద నుంచి వ్యూ పాయింట్ నుంచి ఎక్స్పీరియన్స్ చేయడం అంటే చాలా వండర్ఫుల్ ఫీలింగ్ ఉంది. సో ఇంకొంచెంసేపు అయితే ఉండాలని ఉంది, ఉండి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, ఇంకా చాలా చూపించాల్సి ఉంది ఇక్కడ. లైక్ నాకున్న లిమిటెడ్ టైంలో లైక్ ఇంకా నేను వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి అండ్ అవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ ద
ఇంపార్టెంట్ పర్సన్, లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్ పర్సన్ గోవాలో. సో తనతో లైక్ తను లాస్ట్ నేను వచ్చి ఆల్మోస్ట్ 4 days అయిపోయింది కదా, తనతో ఇప్పటివరకు మీట్ కాలేదు. తను ఇప్పుడే కాల్ చేశాడు నేను గోవాకు వచ్చానని. సో తను ఆల్మోస్ట్ ఇక్కడ 15 years పైన నుంచే అయితే ఉంటున్నాడు. సో ఈచ్ టైం నేను వచ్చినప్పుడల్లా తనే నాకు అకామిడేషన్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో తనని కలవాలి అండ్ ఇంకా 2 more places విజిట్ చేయాలి. రేపే నేను మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి సో ఈ బ్లాగ్ ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో పైన మీ ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో వల్ల ఏమైనా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ బటన్ అయితే కన్సిడర్ చేయండి. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. సో అయిపోయింది ఈ వ్లాగ్, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో కిందికి వచ్చేటప్పుడు కూడా ఆ ఫీల్ అయితే వేరుంది. లైక్ సీ బ్రిడ్జ్ మెయిన్ అబ్బాయి ఇక్కడ ఈవినింగ్ టైంలో సీ బ్రిడ్జ్ కూల్ అట్మాస్ఫియర్ ఉంది కదా. సో చాలా అంటే చాలా బాగుంది. లెట్స్ వైండ్ ఆఫ్ ఫర్ నౌ.